నమస్తే మాస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ NPM TV 369. నా ప్రయాణం మీతో. శ్రీ మాత్రే నమః. మాస్టర్స్, పురాతన యోగ శాస్త్రం మరియు ఆధునిక శాస్త్రీయ శరీర నిర్మాణ శాస్త్రాన్ని గమనిస్తే వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, యోగ శాస్త్రం మరియు తంత్ర పరిహారం వంటి ప్రాచీన భారతీయ గ్రంథాలు మానవ శరీరంలోని చక్రాలు, ప్రాణశక్తి మరియు నాడులు అంటే శక్తి మార్గాలు గురించి వివరిస్తాయి. మరోవైపు ఆధునిక శాస్త్రం అంటే నాడీ వ్యవస్థ, వెన్నుపాము, న్యూరాన్లు, ఎనర్జీ అంటే క్వాంటమ్ ఫీల్డ్ గురించి వివరిస్తుంది. మాస్టర్స్, మెదడు మరియు శరీరం మధ్య శక్తి మరియు సందేశాలకు వెన్నుపాము ఒక రహదారి లాంటిది. మన ప్రాచీన శాస్త్రాలు ఇలా చెబుతున్నాయి. ఈ రహదారి వెంబడి శక్తి కేంద్రాలు అంటే చక్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల ద్వారా ప్రాణశక్తి ప్రవహిస్తుంది. ఈ ప్రవాహం పైకి కిందకి కదులుతుంది. అది స్వేచ్ఛగా కదులుతున్నప్పుడు మనం ప్రశాంతంగా, ప్రేరణతో, సమతుల్యంగా భావిస్తాము. అయితే ఆ కదలికలలో సమతుల్యత లోపించినప్పుడు ఆందోళనగా లేదా అలసిపోయినట్లు భావిస్తాము. కాబట్టి ప్రాణశక్తి అంటే శరీరం, మనసు మరియు చైతన్యాన్ని కలిపి శక్తి అని అర్థం. మాస్టర్స్, ప్రాణ కదలికలను అనుభూతి చెందడానికి శ్వాస అనేది అత్యంత సులభమైన మార్గం. లోతుగా గాలి పీల్చినప్పుడు ఛాతీ విస్తరిస్తుంది, శక్తి పైకి ప్రవహిస్తుంది, శరీరం సంకోచిస్తుంది, ప్రశాంతంగా, రిలాక్స్గా అనిపిస్తుంది. మాస్టర్స్, ధ్యానం చేస్తున్నప్పుడు లేదా నిశ్శబ్దంగా కూర్చున్నప్పుడు ప్రారంభంలో ఆలోచనలు వేగంగా వస్తాయి. అయితే నెమ్మదిగా శ్వాస లోతుగా జరుగుతున్నప్పుడు, శరీరం విశ్రాంతి పొందుతున్నప్పుడు శక్తి అనేది విస్తరించడం జరుగుతుంది. మాస్టర్స్, ఆ టైంలో ఇలా అనిపించవచ్చు. తల లేదా ఛాతీలో చాలా తేలికగా లేదా వెన్నుముక్కలో సున్నితమైన కంపనాలు జరుగుతున్నట్లుగా, మన లోపల విశాలమైన స్థలం ఉన్నట్లుగా, తక్కువ ఆలోచనలు, లోతైన ప్రశాంతత, ఇలా ఈ విధంగా అనిపించవచ్చు. బట్ మాస్టర్స్, తరువాత మీ మనసు అకస్మాత్తుగా ఒక ఆందోళనకు గురి అయితే లేదా ఆలోచన వస్తే శక్తి అనేది మళ్ళీ కుచించుకుపోతుంది. శరీరం బరువుగా, శ్వాస తక్కువగా అనిపిస్తుంది కదా. మీరు భావోద్వేగాలు మరియు మానసికంగా మార్పులు కూడా అనుభవిస్తారు కదా. అయితే మాస్టర్స్, శ్వాస పంచప్రాణాలు. మాస్టర్స్, శ్వాస రూపంలో మనం తీసుకున్న వాయువు నాసికా రంధ్రాల గుండా ప్రవహించగానే 5 భాగాలుగా విడిపోయి ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము అను 5 ప్రాణములుగా మారుతుంది. ప్రాణము అనంత ఆకాశంలో నుంచి ఎవరి శక్తి మేరకు వారు లోనికి తీసుకునే వాయువు. అపాన వాయువు బయటికి వస్తున్న వాయువును అపాన వాయువు అని అంటారు. ఈ వాయువు సహాయంతో మలమూత్ర విసర్జనలే కాక శరీరంలోని మాలిన్యాలను బయటకు నెట్టివేయబడతాయి. వ్యానవాయువు మన శరీరానికి మానవాకృతి నివ్వడానికి సహకరించే వాయువు. ఈ వాయువు యొక్క దోషం వలన అంగవైకల్యం, మానసిక ఎదుగుదల లోపం, శారీరక ఎదుగుదల లోపం ప్రాప్తించవచ్చు. నెక్స్ట్, ఉదాన వాయువు. దీని సహాయంతో మనం మాట్లాడగలుగుతున్నాము. దీని లోపం వల్ల నత్తి లేదా ముద్దగా మాట్లాడటం, బొంగురు గొంతు సమస్యలు వంటివి కలుగుతాయి. తరువాత సమాన వాయువు. దీని సహాయంతో మనం తీసుకున్న ఆహారం శక్తిగా మారి ఏ భాగానికి ఎంతెంత శక్తిని పంపిణీ చేయాలో అంతంతా పంపి సమతుల్యాన్ని కలగదీస్తుంది. దీని లోపం వల్ల శరీరం తూలిపడటం వంటివి జరగవచ్చు. మాస్టర్స్, శ్వాస చక్రాల గురించి తెలుసుకుందాం. ఈ శ్వాస ప్రతిరోజు ఉదయం సరిగ్గా 6 గంటలకు మొదలై మూలాధార చక్రమునందు 600 సార్లు, స్వాధిష్టానమునందు, అలాగే మణిపూరకమునందు, అలాగే అనాహతమునందు 6000 సార్లు, తరువాత విశుద్ధి నందు, ఆజ్ఞాచక్రమునందు, సహస్రారమునందు 1000 సార్లు జరుగుతుంది. అంటే రోజుకు 21,600 సార్లు శ్వాస పయనిస్తుంది. మాస్టర్స్, శ్వాస అంగుళాలు. దీని గురించి తెలుసుకుందాం. సాధారణంగా శ్వాసను సాధకుడు 12 అంగుళాలు వదులుతాడు. మాస్టర్స్, శ్వాసను ఎవరైతే లోతుగా, నిదానంగా, దీర్ఘంగా తీసుకుని దానిపై దృష్టి ఉంచి విడుదల చేస్తూ ఉంటే శ్వాస యొక్క అంగుళాలు తగ్గును. శ్వాసను 11 అంగుళాలకు కుదిస్తే ప్రాణం స్థిరమవుతుంది. అదే 10 అంగుళాలకు కుదిస్తే మహాకవి అవుతాడు. 9 అంగుళాలకు కుదిస్తే బ్రహ్మానందం కలుగుతుంది. 8 అంగుళాలకు కుదిస్తే దూరదృష్టి కలుగుతుంది. 6 అంగుళాలకు కుదిస్తే ఆకాశగమనం చేయగలుగుతాడు. 4 అంగుళాలకు కుదిస్తే సర్వసిద్ధులు ప్రాప్తిస్తాయి. 2 అంగుళాలకు కుదిస్తే కావలసిన రూపం ధరించగలుగుతాడు. 1 అంగుళానికి కుదిస్తే అదృశ్యం అవ్వగలరు. మన ఋషులు, యోగులు, దేవతలు ఇలాంటి సాధనలను చేశారు కాబట్టి వారికి అలాంటి సిద్ధులు ప్రాప్తించాయి. మాస్టర్స్, ఒక్క రోజుతో వచ్చే యోగాలు కావు. ఈ యోగాలను పొందటానికి కొన్ని జన్మలు పట్టవచ్చు.
ఓకే మాస్టర్స్, ఇప్పుడు శ్వాస సృష్టి వయసును తెలుసుకుందాం. మనం రోజుకు తీసుకునే శ్వాసలు 21,600 సార్లు అని అనుకున్నాం కదా. దానిని రెట్టింపు చేసి 10తో గుణిస్తే కలియుగం అంటే 4,32,000 సంవత్సరాలు. వాటిని రెట్టింపు చేసిన ద్వాపర యుగం 8,64,000 సంవత్సరాలు. 3 రెట్లు చేసిన త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు. 4 రెట్లు చేసిన కృతయుగం 17,28,000 సంవత్సరాలు. 10 రెట్లు చేసిన చతుర్యుగం అంటే కలియుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, కృతయుగాలు కలిపి 43,20,000 సంవత్సరాలు. మాస్టర్స్, వీటి యొక్క వివరణ మరి యొక్క వీడియోలో వివరంగా తెలియజేస్తాను. మాస్టర్స్, సుఖంగా ఉండే పద్ధతిలో కూర్చుని మృదువుగా కళ్ళు మూసుకుని మన నాసికా రంధ్రాల ద్వారా లోపలికి ప్రవేశించిన శ్వాస తిరిగి అదే నాసికా రంధ్రాల ద్వారా బయటకు వెళ్లడాన్ని గమనిస్తూ ఉండాలి. ఇలా చెయ్యగా చెయ్యగా మనసు యొక్క పరుగు క్రమేణా తగ్గి క్రమక్రమంగా ఆగిపోతుంది. అప్పుడు బ్రహ్మరంధ్రం ద్వారా అనంతమైన విశ్వమయ ప్రాణశక్తి లభ్యమవుతుంది. మాస్టర్స్, ఇంతటి శక్తివంతమైన శ్వాసను అంటే శ్వాసకు సంబంధించిన సాధన చేసేందుకు మనం ఏ హిమాలయాలకు, అరణ్యాలకు వెళ్ళిపోవలసిన అవసరం లేదు. ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉంటూ, ఎలా ఉన్నవాళ్ళు అలాగే ఉంటూ, మనం చేసే పనులు ఏవి మానుకోకుండానే ఖాళీ సమయంలో ఈ అద్భుత సాధన నేర్చుకోవచ్చు, చెయ్యవచ్చు. మాస్టర్స్, 84 లక్షల జన్మల తరువాత ఈ మానవ జీవితము లభిస్తుంది అని విన్నాము. అయితే మాస్టర్స్, జీవుడు తను విడిచిన శరీరం నుంచి బయటకు వచ్చిన తరువాత నేరుగా పరమాత్మలో ఐక్యమైపోవాలని వెళ్తాడు. కానీ అతను చనిపోయిన స్థితి అంటే ఏ సంకల్పం బలంగా ఉందో అదే అతని మరుజన్మకు కారణం అవుతుంది. అయితే ఆ జీవి తిరిగి మానవ జన్మే ఎత్తాలని చెప్పలేము. జీవి చేసిన పాపపుణ్యాల ఫలితంగా జంతుయోనులోనూ జన్మించిన తరువాత మానవ జన్మలోనికి కూడా రావచ్చు. మాస్టర్స్, ఒక స్త్రీ మరియు పురుషుడు బాల్యం నుంచి యవ్వనం, యవ్వనం నుంచి వివాహ వ్యవస్థ ద్వారా మరో బిడ్డకు జన్మనివ్వడం జరుగుతుంది. ఆ సమయంలో వాళ్ళు ఉన్న శ్వాస ఆధారంగానే స్త్రీ లేదా పురుష రూపం తీసుకోవటం జరుగుతుంది అని, దానికి కూడా కారణం గత జన్మ తాలూకా కర్మే అని ఎంతమందికి తెలుసు? మాస్టర్స్, అటువంటి మానవ జన్మను వృధా చేసుకోకుండా వివేకవంతులుగా జీవితాన్ని సద్వినియోగం చేసుకోగలరు. మాస్టర్స్, స్వరయోగ శాస్త్రం ద్వారా స్త్రీ మరియు పురుషుడు ఇద్దరూ ఒకే నాడి నడుస్తుండగా సంయోగం చేసిన గర్భధారణ జరగదు అని, పురుషుని యొక్క ఎడమ స్వరం స్త్రీ యొక్క కుడి స్వరం పనిచేస్తుండగా సంయోగం జరిగితే పుత్రికా సంతానం కలుగుతుంది అని, అలా కాకుండా పురుషుని యొక్క కుడి స్వరం స్త్రీ యొక్క ఎడమ స్వరం పనిచేస్తుండగా సంయోగం జరిగితే పుత్ర సంతానం కలుగుతుందని తెలుసుకోవచ్చు. అంతేకాదు మాస్టర్స్, స్వరయోగం మన చర్యలను క్రియాశీల స్వరంతో సమలేఖనం చేసుకోవచ్చని చెబుతుంది. ఇది ప్రధానంగా పురాతన గ్రంథాలలో వివరించబడింది. అవి శివ స్వరోదయ, స్వర చింతామణి, గేరాండ సంహిత గ్రంథంలో పాక్షికంగా వివరించడం జరిగింది. అయితే మాస్టర్స్, ఇందులో 3 ప్రధాన స్వరాలు అంటే శ్వాస ప్రవాహాల గురించి వివరణ ఉంటుంది. స్వరయోగం ప్రకారం ఏ సమయంలోనైనా ఒక ముక్కు రంధ్రం మరింత చురుకుగా ఉంటుంది. అది మన శరీరం మరియు మనసులో దేని యొక్క శక్తి ఆధిపత్యం చెలాయిస్తుందో నిర్ణయిస్తుంది. ఇర స్వరం అంటే ఎడమనాడి, ఎడమ ముక్కు రంధ్రం. ఇది శీతలీకరణ, చంద్రతత్వం మరియు స్త్రీలింగాన్ని సూచిస్తుంది. సహజమైన ప్రశాంతమైన గ్రహణశీలత ఉంటుంది. నెక్స్ట్ పింగళ స్వరం అంటే కుడినాడి, కుడిముక్కు రంధ్రం. తాపనాతత్వం, సౌరశక్తి మరియు పురుష శక్తిని ఇస్తుంది. చురుకైన, బలమైన అంటే డైనమిక్ థాట్స్ని ఇస్తుంది. నెక్స్ట్ సుషుమ్న స్వరం అంటే సెంట్రల్ ఛానల్, 2 నాసిక రంధ్రాలు. ఇక్కడ సమతుల్యత, దైవిక మరియు ఆధ్యాత్మికత, ధ్యానం, ఉన్నత అవగాహన మరియు నిశ్శబ్దం లాంటివి ఉంటాయి. మాస్టర్స్, ఆరోగ్యకరమైన వ్యక్తిలో ఈ ప్రవాహం దాదాపు ప్రతి 60 నిమిషాల నుండి 90 నిమిషాల వరకు నాసికా రంధ్రాల మధ్య మారుతూ ఉంటుంది. అంటే కొన్నిసార్లు మీ ఎడమ అంటే ఇరా ద్వారా ఎక్కువగా శ్వాస తీసుకుంటారు, కొన్నిసార్లు కుడి అంటే పింగళ ద్వారా కూడా శ్వాస తీసుకుంటారు. ఈ మార్పిడి అనేది ప్రాణాన్ని ప్రశాంతత మరియు క్రియాశీల స్థితుల మధ్య సమతుల్యంగా ఉంచుతుంది. ఇడ మరియు పింగళ ప్రత్యామ్నాయంగా ఉన్నప్పుడు శక్తి చక్రాల ద్వారా అంచెలంచెలుగా పెరుగుతుంది. 2 అంటే సుషుమ్నలో విలీనం అయినప్పుడు శక్తి ఉన్నత చక్రాలకు, ముఖ్యంగా ఆజ్ఞ అంటే 3వ కన్ను మరియు సహస్రారం వరకు అధిరోహించడం ప్రారంభిస్తుంది. అందుకే యోగులు ఇలా అంటారు, సుషుమ్న మేలుకున్నప్పుడు మనసు కరిగిపోతుంది, విస్తరణ అనంతమవుతుంది అని. మాస్టర్స్, ఉన్నత స్వర యోగాలలో ప్రతి స్వరం చంద్రదినాలు అంటే తిథులు, గ్రహాలు మరియు ధాతువులతో అంటే తత్వాలతో ముడిపడి ఉంటుంది. తినడం, ధ్యానం, ప్రయాణం, మాట్లాడటం, త్రాగటం మొదలైన చర్యలను విశ్వలయలకు అనుగుణంగా
ట్యూన్ చేయడానికి యోగులు దీనిని ఉపయోగిస్తారు అని ఎంతమందికి తెలుసు? అంటే మాస్టర్స్ శ్వాసను ఉపయోగించుకుని ఈ పనులను చేస్తారు అని. మాస్టర్స్ ఇది గడియార సమయం మీద కాకుండా శ్వాస మీద ఆధారపడిన ఒక రకమైన శక్తివంతమైన సమయపాలన వ్యవస్థ అని ఎంతమందికి తెలుసు? అంటే ఈ స్వరయోగ శాస్త్రం. మాస్టర్స్ ఒక సాధారణ అభ్యాసం చేద్దాం, అంటే సాధన చేద్దాం. నిశ్శబ్దంగా కూర్చుని మీ వేలును మీ ముక్కు కింద ఉంచండి. నెమ్మదిగా గాలి వదిలి గమనించండి. ఏ నాసికారంధ్రం నుండి గాలి బలంగా వస్తుంది గమనించండి. ఎడమవైపు ఉంటే ఇడ చురుకుగా ఉంది అని అర్థం. అంటే చదవడానికి, రాయడానికి, లోతుగా ఆలోచించడానికి లేదా ఆధ్యాత్మికతకు లాంటి పనులకు మంచిది. అలాగే కుడివైపు ఉంటే పింగళ చురుకుగా ఉంది అని అర్థం. అంటే మనం చేసుకునే పనులకు, సమావేశాలు లేదా ముఖ్యమైన చోటకి ప్రయాణం చేయాలన్నా లేదా శారీరక శ్రమలు చేయడానికి మంచిది. మాస్టర్స్ రెండూ సమానంగా ఉంటే సుషుమ్న చురుకుగా ఉంది అని అర్థం. ఇలా రెండూ సమానంగా ప్రవహించినప్పుడు మనం మౌనంగా కూర్చోవడం లేదా ధ్యానం చేయడం ఆధ్యాత్మిక విస్తరణకు ఉత్తమ సమయం అని తెలుసుకోవాలి. మాస్టర్స్ ఇవి కేవలం అవుట్రేట్ ఫలితాలు మాత్రమే. ఇంకా డెప్త్ నాలెడ్జ్కి వెళ్తున్నప్పుడు మనకి మరింత అవగాహన వస్తుంది. మాస్టర్స్ శివ స్వరోదయ వంటి యోగ గ్రంథాలు వారంలోని ప్రతిరోజు ఒక గ్రహంచే పాలించబడుతుందని మరియు ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట స్వరానికి అనుగుణంగా ఉంటుందని వివరిస్తున్నాయి. మాస్టర్స్ ఆదివారం అధిపతి సూర్యుడు, సూర్యస్వరం అంటే కుడిముక్కు రంధ్రం పింగళ చురుకైన ప్రకాశవంతమైన నాయకత్వాన్ని కలిగి ఉంటుంది. సోమవారం అధిపతి చంద్రుడు, ఎడమ ముక్కు రంధ్రం అంటే ఇడ ప్రశాంతత, భావోద్వేగం కలిగి ఉంటుంది. మంగళవారం అధిపతి కుజుడు, ఆ రోజు కుడి స్వరం అంటే పింగళ శ్వాస జరుగుతుంటే మనలో బలం, సరైన చర్యను చేయగల శక్తి ఉంటుంది. బుధవారం అధిపతి బుధుడు, ఆ రోజు ఎడమ అంటే ఇడా స్వరం జరుగుతున్నప్పుడు కమ్యూనికేషన్ మరియు సమతుల్యత అనేది ఉంటుంది. గురువారం అధిపతి బృహస్పతి అంటే గురువు, ఎడమ నాడి అంటే ఇరా, దీని ద్వారా జ్ఞానం, ఏదైనా కొత్తగా అభ్యాసం చేయాలన్నా కూడా మంచిది. శుక్రవారం అధిపతి శుక్రుడు, ఎడమ నాడి అంటే ఇరా, ఇలా ప్రవహిస్తున్నప్పుడు ప్రేమ, సామరస్యం లాంటివి ఉంటాయి. మాస్టర్స్ శనివారం అధిపతి శనీశ్వరుడు, కుడి స్వరం అంటే పింగళ, ఇలా ఉండటం వలన కృషి, క్రమశిక్షణ అనేది సమతుల్యంగా ఉంటుంది. మాస్టర్స్ శనివారం సాయంత్రానికి మళ్ళీ శ్వాస పింగళ నుంచి ఇరా వైపుకి వస్తుంది. మాస్టర్స్ ఆదివారం నాడు మీరు ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించేటప్పుడు కుడి ముక్కు రంధ్రం అంటే పింగళ ప్రవహిస్తూ ఉంటే అది అనువైనది. అలాగే సోమవారం నాడు ఎడమ ముక్కు రంధ్రం అంటే ఇరా ప్రవహిస్తూ ఉండాలి. మాస్టర్స్ ఇలా రోజు ఆధారిత స్వర నియమం మూఢనమ్మకం అనేది కాదు. ఇది అంతర్గత శక్తిని ఆ రోజు గ్రహ లయకు అనుగుణంగా మార్చుకోవడం గురించి తెలియజేస్తుంది. మాస్టర్స్ అందుకే శ్వాస అంతర్గతంగా సూర్యుడు లేదా చంద్రుడు ఇలా ఆ రోజు ఆ గ్రహాలతో సరిపోల్చినప్పుడు చర్యలు సజావుగా ఉంటాయి అని, లేదా విరుద్ధంగా ఉన్నప్పుడు కొద్దిగా ప్రతిఘటన లేదా అలసటను తెస్తాయి అని వివరిస్తున్నాయి మన ప్రాచీన గ్రంథాలు. మాస్టర్స్ నేను చెబుతున్నాను అని కాదు, మీరు కూడా ఇది ఎంతవరకు సరైనది అన్న అవగాహనను తెచ్చుకోండి. రోజువారీ మీ యొక్క శ్వాస గతులను గమనించుకోండి. ఆ రోజు మీ యొక్క చర్యలు ఏ విధంగా ఉన్నాయో గమనించండి. ఓకే మాస్టర్స్, ఇంకా వివరంగా కంటిన్యూ వీడియోస్లో తెలుసుకుందాము. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్జెక్ట్ మిస్ కారు. మాస్టర్స్ నేను కేవలం అందిస్తున్నది సబ్జెక్ట్ మాత్రమే. మాస్టర్స్ రియల్లీ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ వీడియో అనుకుంటే ప్లీజ్ సపోర్టుగా లైక్ చేయగలరు. నేడున్న వారికి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ మాస్టర్స్. సర్వే జన సుఖినో భవంతు.